దీవించి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ ఈ తెలంగాణ గడ్డ మీద నుండి ఆనాడు భూమి బృందం, దిగులు బృందం, విముక్తి బృందం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు తీసుకెళ్ళి ఆనాడు ఆదిలాబాద్ 60 బిడ్డలు రాష్ట్రీయ కోర్టు మొదలుంది జమీన్ జంగల్ కోసం ఆనాడు అసలు వారిని న్యాయం చేసి ఈ తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ చరిత్ర పుస్తకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మన పోరాటం గౌరవ మంత్రులు శ్రీరాబాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొనం ప్రభాకర్ గారు, కొండ సురేఖర్ గారు, డాక్టర్ ధనస హంసై సీతక్క గారు, దూపల కృష్ణారావు గారు, శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి రైతు భరోసా దోహదపడుతుంది. తెలంగాణ ప్రజాప్రభుత్వం రైతుల భద్రత, భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా అనేక వ్యవసాయ మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు మన మధ్యలోకి ఆహ్వానించడం చాలా గర్వకారణం. రైతుల గుండెల్లో నూతన ఆశలు నిలుపుతున్న ఈ కార్యక్రమాన్ని పెట్టిన ప్రతి ఒక్కరికి మనసారా ఈ వేదిక రైతుకు భరోసా రైతు పండుగ వేదికకి గౌరవనీయులైన పెద్దలు ఆహ్వానించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందనరావు సార్ సూచన మేరకు పెద్దలందరినీ వెంకటేశ్వర రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరి కర్తవ్య మధ్య సభాధ్యక్షులు గౌరవనీయులైన వ్యవసాయ